తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. ఆమె జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సంబరాలను జరుపుకున్నారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల భూ బాధితుల పట్ల పోరాటం చేసి నిరాహార దీక్ష చేపట్టి వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్తో పాటు జిల్లా జాగృతి సభ్యులు, కవిత అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవితక్క గారి జన్మదినం సందర్భంగా మరి కరీంనగర్లో జాగృతి శ్రేణులందరం కూడా రంగరంగ వైభవంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఈరోజు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అర్చన కాడ నుంచి మొదలై మరి ఆ టెంపుల్ ముందు ఉన్నటువంటి పేదలకు అల్పాహారం పంచడం కానీ, మరి కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి భారీ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకోవడం కానీ, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వృద్ధుల ఆశ్రమాలలో అన్నదానాలు, పండ్లు పంపిణీ, రక్తదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొక్కసారి మీ ద్వారా కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు అంటే కవితక్క మొన్ననే మనం చూసినాం వెలుగుమట్ల. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా అక్కడికి పోయి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మాత్రమే వచ్చినారు. కానీ కవితక్క ప్రజల మనసు తెలిసినటువంటి కవితక్క, పేదల ఇబ్బందులు తెలిసినటువంటి కవితక్క, పేదల పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు తెలిసినటువంటి కవితక్క ఖమ్మం పోయి ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేంత వరకు మేము అక్కడి నుంచి కదిలేది లేదు, ఆహారం తీసుకునేది లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాలని చెప్పి దీక్షకు దిగి మరి ఏ విధంగా అక్కడ సాధించిందో, వెలుగుమట్ల బాధితుల పక్షాల న్యాయం జరిగే వరకు ఏ విధంగా పుట్టిన మనందరం చూసినాం. ఆమె నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. పేదల పక్షాల కొట్లాడే కవితక్కకు భగవంతుడు కూడా ఆరోగ్యాలను ఇవ్వాలని, మంచి అష్టైశ్వర్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మహానాయకురాలు మంచిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, భగవంతుడు ఆమెకు ఆ శక్తిని ఇవ్వాలి. మొన్ననే మనం చూసినాం, క్లీన్ చిట్ ఇచ్చింది మన ఢిల్లీ కోర్టు. మరి ఇవన్నీ కూడా మంచి పరిణామాలుగా మేము భావిస్తూ ఉన్నాం. కవితక్క నమ్ముకుంటే, కవితక్క ఉద్యమాన్ని ఎత్తుకుంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఈరోజు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు కనుక